Happy and great morning to each and everyone. 21 days fitness challenge 16th day was almostly completed. And నేను ఒక విషయం చెప్పబోయేది ఏంటిదంటే మొన్ననే జూన్ 14th నాడు బ్లడ్ ఇవ్వడం జరిగింది. బ్లడ్ డోనర్స్ డే ఆ రోజు బ్లడ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాని నుంచి సెకండ్ డేనే నేను నా యొక్క ఫిట్నెస్ ఛాలెంజ్ మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిదంటే బాస్, బ్లడ్ అనేది మనం ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్లో 2 times ఇవ్వచ్చు. 6 monthsకి ఒకసారి ఇవ్వచ్చు. అయితే బ్లడ్ ఇవ్వడానికి మంచి ఉద్దేశం ఏంటిదంటే బ్లడ్ ఇవ్వడం వల్ల మన యొక్క బ్లడ్ అనేది రీసైకిల్ అయిపోతుంది. ఓల్డ్ బ్లడ్ పోయి మళ్ళీ కొత్త బ్లడ్ అనేది 1 weekలో అలా రీసెట్ అయిపోతుంది. అలాగే మనం డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనం ఎవరికైనా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం బ్లడ్ ఇవ్వడం వల్ల. అలాగే బ్లడ్ ఇవ్వడం వల్ల మన బెనిఫిట్స్ ఏంటిదంటే మన హెల్త్ చెకప్స్ కూడా అయిపోతాయి. అలాగే మనకు ఎలాంటి వ్యాధులు కానీ ఏమన్నా ఉంటే కానీ అవన్నీ తెలిసిపోతాయి. అండ్ మన బ్లడ్ గ్రూప్ ఏంటిదా అని తెలిసిపోతుంది. అండ్ మన బాడీకి అంటే ఓల్డ్ బ్లడ్ పోయి మళ్ళీ న్యూ బ్లడ్ అనేది రీసైకిల్ అయిపోతుంది. మీరు కూడా మీలో ఎంతమంది ప్రతి ఇయర్ బ్లడ్ డొనేట్ చేస్తారు కింద కామెంట్లో తెలపండి. ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఒక మంచి ఉద్దేశం అండి. మీరు కూడా ఇంతకుముందు చేయకపోయి ఉంటే ఇప్పటి నుంచి ఒక ఇయర్లీ 2 times ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన వల్ల కమ్సకం ఒక ప్రాణం అయితే బతుకుతుంది కదా. ఎవరికైతే అవసరం ఉంటుందో, ఎవరికైతే బ్లడ్ అనేది అవసరం ఉంటుందో వాళ్ళకు దొరకక చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మీకైతే ఛాన్స్ ఉంటే తప్పకుండా ఇయర్లీ 2 times బ్లడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ 2 times కాకుండా కానీ మినిమం వన్ టైం అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. అది మనకు 1 weekలో రీసెట్ అయిపోతుందండి. ఆ బ్లడ్ అనేది రీసైకిల్ అయిపోతుంది. అంటే మనకు ఎంత బ్లడ్ ఉండాలో ఆ బ్లడ్ అనేది మళ్ళీ రీసైకిల్ అయిపోతుంది. అండ్ మనకు అంటే హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉండడం వల్ల వాళ్ళు తక్కువ ఉందనుకోండి ఆటోమేటికల్లీ వాళ్ళు తీసుకోరు. ఏదైతే ఎక్కువ ఉంటేనే హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటేనే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి మీరు కూడా ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి బ్లడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఎవరైతే ఇప్పటివరకు నా వీడియో చూస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎప్పటి నుంచి బ్లడ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు. అండ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. జై హింద్, జై భారత్.